హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు భరద్వాజ్ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్ ఏఎం రత్నం గారు హరిహర వీరమలతో మరి మంత్లో రాబోతున్నారు. అయితే ఇప్పుడు ఆయన ఒక ఇంటర్వ్యూలో అంటే సినిమాలు కంప్లీట్‌గా ఇక చెయ్యను, మానేస్తాను అన్నట్టుగా చెప్పినట్టు ఒక వార్త వైరల్ అవుతుంది. అంటే హరిహర వీరమల్లు పార్ట్ 1, పార్ట్ 2 చేసిన తర్వాత ఇక వదిలేస్తాను, సినిమాలు చెయ్యను అని చెప్పారని చెప్పేసి వార్త అయితే వైరల్ అవుతుంది. మరి నిజంగా సినిమాలు మానేయబోతున్నారా? మానేసిన తర్వాత ఆయన నెక్స్ట్ ప్లాన్స్ ఏంటి? మరి దీనికి సంబంధించి ఏం చెప్తారు సార్? అంటే ఆయనే స్వయంగా చెప్పేశాడు ఆ విషయం. అంటే స్పెక్యులేషన్ ఏం కాదు. స్వయంగా తను ఒక ఇంటర్వ్యూలో ఈ అభిప్రాయం ప్రకటించాడు. ఆయన ఏమంటాడంటే, పవన్ కళ్యాణ్‌ని ముఖ్యమంత్రిగా చూసే వరకు ఆయనతో ఉండి ప్రయాణం చేసి ఆయన్ని ఆ స్థానంలో నిలబెట్టడానికి నా వంతు కృషి నేను చేస్తాను అన్న పద్ధతిలో చెప్పాడాయన. చెప్తూ ఆల్రెడీ ఆ సమయం ఆసన్నమవుతోంది అన్నాడాయన. ఓకే. నిజానికి గత ఎన్నికల్లో అంటే 24 ఎన్నికల సందర్భంగా జనసేన పార్టీకి సంబంధించిన ప్రచార వ్యవహారాల్లో ఏఎం రత్నం గారు గణనీయమైనటువంటి పాత్ర నిర్వహించడం అందరికీ తెలుసు. ఆయన దాదాపుగా గత 4 ఏళ్లుగా 5 ఏళ్లుగా ఈ సినిమా అనుకున్నప్పటి నుంచి నిజానికి వేరే సినిమా రీమేక్ చేయాలి అని అనుకున్నారు, కానీ అది వర్కౌట్ అవ్వలేదు. వేదాళం అది అనుకోకుండా చిరంజీవి గారి ఖాతాలోకి వెళ్ళింది. వెళ్ళి అక్కడ ఒక ఫెయిల్యూర్ ఇచ్చింది. ఆ తర్వాత ఈయన ఈ సబ్జెక్టు వెళ్ళాలి అనుకున్నాడు. అప్పటికి టైమ్లీ సబ్జెక్ట్ అనుకున్నారు అందరూ. అంటే కృష్ణ నుంచి ఐడియా రాగానే పవన్ కళ్యాణ్ కూడా ఎగ్జైట్ అయ్యాడు. కరెక్ట్ టైంలో కరెక్ట్ సబ్జెక్ట్తో వచ్చాడు ఇతను, ఇది వర్కౌట్ అవుతుంది అని. నిజానికి పవన్ కళ్యాణ్ గారు డైరెక్టర్గా ఒక సినిమా అనౌన్స్ చేశాడు ఆయన గతంలో. ఆ సినిమా సత్యాగ్రహి, అజ్ఞాతవాసి అనే సినిమా వచ్చి ఫెయిల్ అయింది. అయితే సత్యాగ్రహి అనే పేరుతో ఒక సినిమా ఈయన డైరెక్షన్లో అనౌన్స్ చేశాడు ఆయన. అనౌన్స్ చేశాడు కానీ అది అనౌన్స్మెంట్ వరకే పరిమితమైంది, ముందుకు వెళ్ళలేదు. ముందుకు వెళ్ళకపోవడానికి అనేక రీజన్స్. అంటే జానీ సినిమా అప్పటికే ఫెయిల్ అయి ఉంది. అది మాత్రమే కాదు, ఈయనకి కొంచెం పొలిటికల్ ఇంట్రెస్ట్లు ఇలాంటివి ఉండటము. ఈ సినిమాలో కొంత పొలిటికల్ కంటెంటే డిస్కస్ చేయదలుచుకున్నాడు ఆయన సత్యాగ్రహిలో. అప్పటికి ఆయన పర్సనల్ లైఫ్లో కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ లాంటి ప్రకటనలు చేస్తూ ఉన్నాడు పవన్ కళ్యాణ్. ఆ సమయంలో ఆ గందరగోళంలో ఈ సినిమా ముందుకు వెళ్ళలేదు. ఆ సినిమా ప్రారంభోత్సవానికి గద్దర్ గారు వీళ్ళందరూ హాజరయ్యారు. ఆ తర్వాత అది ఆగిపోయింది. తర్వాత ఆయన ఇతర సినిమాలతో కొనసాగాడు. పవన్ కళ్యాణ్తో ఆయన సాన్నిహిత్యం కొనసాగుతూనే వచ్చింది. ఖుషీ లాంటి, అంటే ఆయన కెరియర్లో ఒక బిగ్గెస్ట్ హిట్ ఖుషీనే. ఖుషీ తర్వాత వచ్చిన సినిమాలేవి నిలబడలేదు. ఆ తర్వాత కొంత మేరకు జల్సా నిలబడింది, తర్వాత అత్తారింటికి దారేది, అలా నడిచింది ప్రయాణం. అందుకని పవన్ కళ్యాణ్కి గుర్తుండిపోయేటువంటి హిట్ ఖుషీ కాబట్టి ఆ సినిమా నిర్మాతగా ఏఎం రత్నం పట్ల ఆయనకి ఎప్పుడూ గౌరవం ఉంటుంది. ఓకే. ఈయన కూడా ఆ గౌరవాన్ని పురస్కరించుకుని ఆ కాంపౌండ్లో ఉంటున్నాడు. ఉంటూ ఇక అక్కడే ఉండిపోవాలి అనేది ఒక అంతిమ నిర్ణయంగా చెప్తున్నాడు ఆయన. అంత మాత్రం చేత ప్రొడక్షన్ హౌస్ మూసేస్తారు అని కాదు. ఎందుకంటే ఆయన పిల్లలిద్దరూ ప్రొఫెషన్లోనే ఉన్నారు. జ్యోతికృష్ణ ఆయన కుమారుడే ఇప్పుడు ఈ సినిమాకి డైరెక్టర్. క్రిష్ గారు తప్పుకున్న తర్వాత ఏది ఇప్పుడు చేస్తున్నటువంటి హరిహర వీరమల్లు రేపు రిలీజ్ అవబోతున్న సినిమా, దీనికి పార్ట్ 2 ఉంది. ఆ పార్ట్ 2 కూడా అయిపోయిన తర్వాత నేను సినిమా నిర్మాణం నుంచి విరమించుకుంటాను అంటున్నాడు ఆయన. అంటే ప్రొడక్షన్ నుంచి తను రిటైర్మెంట్ తీసుకుంటాడు. తన సంస్థ ఉంటుంది, సూర్య ఫిల్మ్స్ అనేటువంటి తన బ్యానర్ కొనసాగుతుంది. వాళ్ళ పిల్లలు దాన్ని టేకప్ చేసుకుని ముందుకు తీసుకెళ్తారు. అలా తన రిటైర్మెంట్ లైఫ్ని జనసేన పార్టీ సేవలో గడపాలి అని ఏఎం రత్నం గారు సీరియస్గానే నిర్ణయం తీసుకున్నట్టుగా మాట్లాడుతున్నాడు ఆయన. కాన్షియస్గానే ఉన్నాడు, బలంగా మాట్లాడుతున్నాడు. అలాగే పవన్ కళ్యాణ్ని సీఎంగా చూడాలి అనేది నా లక్ష్యం అని చెప్తున్నాడు ఆయన. కానీ పవన్ కళ్యాణ్ సీఎం అవటం అనేది అంత ఈజీ వ్యవహారమా అనేది ఓ ప్రశ్న. అంటే వచ్చే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ సీఎం కావాలి అంటే ఇప్పుడు ఈ కూటమి నుంచి తెలుగుదేశం పార్టీ నిష్క్రమణ అయినా జరగాలి. లేదు, చంద్రబాబు ఈ ప్రతిపాదనని అంగీకరించి పవన్ కళ్యాణ్ని ముఖ్యమంత్రిగా యాక్సెప్ట్ చేసి పవన్ కళ్యాణ్ సారథ్యంలో నడిచేటువంటి ప్రభుత్వంలో తెలుగుదేశం భాగస్వామ్యం పంచుకుంటుంది అంటే పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రిగా, లోకేష్ ఉప ముఖ్యమంత్రిగా,
ఒకవేళ వచ్చే ఎన్నికలకు చంద్రబాబు నాయుడు గారు వయసు రీత్యా రిటైర్మెంట్ ప్రకటిస్తే నిజానికి మొన్న జరిగినటువంటి మహానాడులోనే నాయకత్వ మార్పు చాలామంది ఊహించారు, కానీ అది జరగల. అంటే ప్రస్తుతం ఇంకా సమయం రాలేదు, ఆగుదామని ఆపినట్టున్నాడు ఆయన. ఇంకా ఎన్నికలకు టైం ఉంది కదా, కొంచెం గ్యాప్ తీసుకుందామని అనుకుని ఉండొచ్చు. ఆల్రెడీ లోకేష్ రాజ్యమే నడుస్తోంది అక్కడ, నడుస్తోంది. ఇప్పుడు దీన్ని బహిరంగంగా ప్రకటించడం ఎందుకు అనే ఉద్దేశంతో డ్రాప్ అయి ఉండొచ్చు ఆయన. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావటం అంటే వచ్చే ఎన్నికల తర్వాత లోకేష్ ఉప ముఖ్యమంత్రి కావాల్సిన పరిస్థితి ఉంటుంది. దానికి తెలుగుదేశం పార్టీ ఆంతరంగికంగా అంగీకారం తెలిపేటువంటి అవకాశం ఉందా అంటే, తన్ని తాను ప్రిపేర్ చేసుకోవాలి ముందు పార్టీ. తన్ని తాను ప్రిపేర్ చేసుకునే మూడ్లో ఉందా అసలు తెలుగుదేశం పార్టీ? ఎందుకంటే తెలుగుదేశం పార్టీలో నాయకత్వం మారాలి, అలాగే ప్రభుత్వ పగ్గాలు కూడా యువ నాయకత్వానికి అప్పచెప్పాలి. చంద్రబాబు నాయుడు గారు పై ఎత్తు నుండి అన్నీ జాగ్రత్తగా గమనించాలి, ట్రైన్ చేయాలి అన్న పద్ధతిలో తెలుగుదేశం పార్టీకి చెందిన మీడియాలో విపరీతంగా కథనాలు వచ్చాయి ఇటీవల కాలంలో. అంటే వాళ్ళందరూ కూడా చాలా ఈగర్గా ఉన్నారు లోకేష్ని ముఖ్యమంత్రిగాను పార్టీ అధ్యక్షుడిగాను చూడటానికి. చాలామంది వ్యాసాలు రాశారు తెలుగుదేశం పార్టీని భుజాన మోస్తున్నటువంటి పత్రికల్లో. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో అంటే ఇప్పుడు ఏం రత్నం గారు చెప్పినట్టు పవన్ కళ్యాణ్ వచ్చే ఎన్నికల్లో ముఖ్యమంత్రి అయిపోతే, దానికి చంద్రబాబు ఓకే చెబితే, అప్పుడు ఉప ముఖ్యమంత్రిగా సర్దుకోవటానికి లోకేష్ సిద్ధంగా ఉన్నాడా లేదా అన్న ఒక ప్రశ్నని ఏం రత్నం గారు తనకు తెలియకుండానే రైజ్ చేశాడు. వచ్చే ఎన్నికల్లో ఆయన ఎట్లాగో ముఖ్యమంత్రి అయిపోతాడు, ఆయన ముఖ్యమంత్రిగా చూసి చాలు నాకు ఈ జీవితం అన్నట్టుగా. అంటే హరిహర వీరమల్లు పార్ట్ 1తో ఏర్పడినటువంటి ఒక బేస్మెంట్ మీద హరిహర వీరమల్లు పార్ట్ 2 రిలీజ్ అయిన తర్వాత ఏర్పడే వాతావరణంలో పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవుతాడు, ఇప్పటికే ప్రజలు ఆయన్ని ముఖ్యమంత్రిగా కావాలని కోరుకుంటున్నారు అనే ఆకాంక్షను కూడా ఇంటర్వ్యూలో ఆయన వ్యక్తం చేశాడు. అంటే తెలుగుదేశం పార్టీ ఈ ఇంటర్వ్యూలను చాలా జాగ్రత్తగా గమనిస్తుంది అనే విషయం చూడాలి ఆయన. తన ఇంటర్వ్యూల ద్వారా కూటమిలో లేనిపోని అనుమానాలు కలిగించేటువంటి ఒక అనుకోని ప్రమాదాన్ని ఆయన క్రియేట్ చేశాడు ఆయన ఇంటర్వ్యూలో, ఆయనకు తెలియకుండానే. అంటే ఏమాత్రము అంటే కాన్షియస్గా లేడు ఆయన. అంటే ఆయనకు ఒక డెసిషన్ ఉంది, అదేంటంటే పొలిటికల్ లైన్లో జనసేనతోనే కొనసాగుదాంలే, అంటే ఇదే హీరోతో కొనసాగుదాం అని ప్రిపేర్ అయ్యాడు. 2 సినిమాలు రిలీజ్ కావటం అనేది ఆయనకు ప్రాథమికమైనటువంటి గోల్. దాని మీద పెట్టినటువంటి డబ్బులు రికవరీ కావాలి. ఇప్పుడు ఫస్ట్ పార్ట్లో కాకపోతే సెకండ్ పార్ట్ అనేది ఒక బెల్లం చూపించి అలా ఆపుతారు వాళ్ళు. ఏది ఈ సినిమాకి ఫైనాన్స్ చేసిన వాళ్ళని కొంత పేమెంట్లు చెల్లుబాటు అయ్యి కొంత కాక హోల్డ్ అయితే పార్ట్ 2 ఉంది, మీరు టెన్షన్ పడకండి అని చెప్పడానికి ఉంటుంది. ఇది కూడా రిలీజ్ అయిపోతే ఆయన ఫ్రీ అయిపోతాడు. ఫ్రీ అయిపోయిన తర్వాత ఇంకా రాజకీయాల్లో కొనసాగితే ఇప్పుడు పవన్ కళ్యాణ్తో ఆ తర్వాత కూడా ఇదే బైండింగ్ ఉంటుందా అనేది చూడాలి. ఉంటే కొనసాగుతాడు రాజకీయాల్లో. అంటే ఆయన వయసు రీత్యా కూడా అయిపోయింది, చివరి దీనిలో ఉన్నాడు ఆయన. పిల్లలకి బాధ్యతలు అప్పచెప్పేసి తను అనుకున్న పని ప్రశాంతంగా ఆ ఏరియాలో ఉండాలి అని అనుకుంటే కనుక జనసేన పార్టీలో ఆయన చివరి క్షణం వరకు గడిపేసే ఛాన్సెస్ ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గారితో ఆయనకున్న రిలేషన్ని బట్టి అదే జరుగుతుందని అనుకుందాం. అది జరగకపోయినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. పార్ట్ 2 కోసం అన్నాడు ఈ మాట అన్నంత వరకే తీసుకోవాలి తప్ప మనసుకు తీసుకోవాల్సిన అవసరం లేదు. ఆయన ఇచ్చిన స్టేట్మెంట్లో కీలకమైన మెలిక ఏంటంటే, వచ్చే ఎన్నికల్లో కాదు పై ఎన్నికల్లో ఆయన ముఖ్యమంత్రి కావాలన్నా ఒక అడ్డం ఉంది అక్కడ. తెలుగుదేశం అనేటువంటి ఒక హర్డిల్ ఉంది ఆయన ముఖ్యమంత్రి కావాలంటే. ఆ హర్డిల్తో ఎలా డీల్ చేస్తారు అనేది పొలిటికల్గా ఒక క్లారిటీ లేకుండా పవన్ కళ్యాణ్ని ముఖ్యమంత్రిగా చూడాలనుకుంటున్నాము అనే కోరికని అలా ఓపెన్గా పెట్టేస్తే లేనిపోని రాజకీయ ఇబ్బందులు వచ్చేటువంటి ప్రమాదం అయితే ఉంది. దాన్ని రత్నం గారు కొంచెం దృష్టిలో పెట్టుకుని మాట్లాడాలి. కానీ సార్ ఇక్కడ పార్ట్ 2 అయిన తర్వాత అని చెప్పారు, అయితే పార్ట్ 2 ఉంటుందా లేదన్న ఒక కన్ఫ్యూజన్ అయితే ఇప్పటికి కూడా ఉంది. ఎందుకంటే పార్ట్ 1కి ఇంత టైం పట్టింది, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు పొలిటికల్గా ఫుల్ బిజీ అయిపోయారు, పార్ట్ 2కి అంత టైం ఇస్తారా, షూటింగ్ కంప్లీట్ అయిపోతుందా అన్న సందేహాలు చాలా మందిలో ఉన్నాయి సార్. మరి అది ఎప్పుడయ్యే అవకాశం ఉందంటారు సార్? అంటే పవన్ కళ్యాణ్ గారు సినిమాలు చేయట్లేదు, పరిపాలనలో ఆయన కీలకంగా వ్యవహరిస్తున్నటువంటి దాఖలాలు కనిపించడం లేదు,
వారు ఏం చేస్తున్నారు అనేది ఒక మిస్టరీ. అయితే ఇక్కడ ఇంకో మిస్టరీ ఏంటంటే ఆయన ఆరోగ్య పరిస్థితి ఏమిటి, తరచూ ఆయన అనారోగ్యం పాలవుతున్నాడు. ఇలా 100 సందేహాలు ఉన్నాయి. అయినప్పటికీ ఆయన ప్రస్తుతం యాక్టివ్గా సినిమాలు కంప్లీట్ చేస్తాను, ఏది ఉస్తాద్ భగత్ సింగ్తో సహా కంప్లీట్ చేస్తాను అంటున్నాడు. ఆయన కంప్లీట్ చేసే మూడ్లో ఉన్నాను నేను అని ఓజీ డేట్ అనౌన్స్ చేశారు ఆల్రెడీ. సెప్టెంబర్ 25 ఏదో డేట్ వచ్చేసింది బయట. కాబట్టి ఆ డేట్ని నేను ఆనర్ చేస్తానని చెప్తున్నాడు ఆయన. అది అయిపోయిన తర్వాత ఇమ్మీడియట్గా నేను చేయబోయేది మైత్రి వాళ్ళ ఉస్తాద్ భగత్ సింగ్కే అని చెప్పాడు. వాళ్ళకి హామీ కూడా ఇచ్చాడు. కాబట్టి 3 సినిమాలు చేస్తాడు ఆయన. 3 సినిమాలు అంటే ఇది అయిపోయింది కాబట్టి ఇంకా ఆ రెండు సినిమాలు కంప్లీట్ చేయాల్సిన బాధ్యత ఉంది ఆయనకి, ఏది ఎన్నికల కంటే ముందే. సో సెప్టెంబర్ 25 నుంచి ఈ సంవత్సరాంతానికి ఉస్తాద్ భగత్ సింగ్ తాలూకా యాక్టివిటీ కంప్లీట్ చేసేస్తే ఈ సంవత్సరంతో ఫ్రీ అయిపోతాడు ఆయన. ఫ్రీ అయిపోయిన తర్వాత పార్ట్ 2కి సంబంధించి ఆల్రెడీ కొంత కంటెంట్ ఉంటుంది వీళ్ళ దగ్గర హరిహర వీరమల్లు. ఆ ఉన్న కంటెంట్కి కొత్త కంటెంట్ కొంత జోడించి దానిలో ఆయన పాత్ర తక్కువ ఉండేటట్టు చూసుకుని మళ్ళీ 15 రోజులో 20 రోజులో షూట్ పెట్టుకుని క్లోజ్ చేసేసి సినిమా రిలీజ్ చేసేసుకుని టోటల్గా ఇప్పుడు ఆయన ప్రోగ్రామ్ ఏంటి, దీని మీద చేసినటువంటి అప్పులు దీని మీదే తీర్చి బయటపడాలి. ఆయన బయటపడాలంటే పార్ట్ 1 ఒక్కటే భరించే పరిస్థితి కాదు. దీనికి టాక్ పికప్ అయితే, దానికి కొంచెం రేట్ పికప్ అయితే అప్పుడు కష్టాల్లోంచి బయటపడతాడు ఆయన. ఓకే. ఆ కష్టం నుంచి బయటపడిన తర్వాత రాజకీయాల్లో ఉంటాడా ఊరుతాడా అనేది అప్పటి నిర్ణయం. ఇప్పటికైతే ఆయన పవన్ కళ్యాణ్తో ఉన్నట్టుగా ఒక బాండింగ్ స్టేట్మెంట్గా దీన్ని ఇవ్వాలి అనుకున్నాడు, ఇచ్చాడు అంతవరకే. ఓకే. దీని మీద నిలబడతాడు ఆయన, చివరి వరకు నిలబడాలనేటువంటి కండిషన్ ఉంది. అటువంటి ఆర్గ్యుమెంట్లోకి వెళ్ళటం అనవసరం. ఆయన ప్రస్తుతం ఆ సినిమా రిలీజ్ అయ్యే వరకు ఆ కాంపౌండ్లో ట్రావెల్ అవుతాడు. ఆ తర్వాత ఏమవుతాడు అనేది ఆయన సొంత నిర్ణయం. ఓకే సార్. అప్పుడు కూడా ఇదే మాట మీద ఉంటే ఓకే, వెల్ అండ్ గుడ్.